అల్లూరి సీతారామరాజు నాటక మండలి ఆధ్వర్యంలో గురువారం మన్యం వీరుడు అల్లూరి 127వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని కొప్పోలు బీవీఆర్ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, అట్టలు, జామెట్రీ బాక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు మాట్లాడుతూ పాఠశాలలో చదివే 170 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. దేశానికి అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు కె నాగేశ్వరరావు, కె చిరంజీవి, శ్రీనివాసరావు, విజువురి అంజిరెడ్డి, ఎం నాగరాజు, కొండరాజు, రమేష్, సింగమనేని సుబ్బారావు, జి శ్రీనివాసరావు, ఉప్పూరి నాగేశ్వరరావు, పెళ్లూరు శ్రీనివాసరావు, గంగాడి రామకృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నం రమణయ్య, ఓగిరాల వెంకటేశ్వర్లు, కోటయ్య, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, అమర హే అల్లూరి సీతారామరాజు గారు, అమర హే అల్లూరి సీతారామరాజు గారు, అమర హే అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు ఆశయాల్ని, అల్లూరి సీతారామరాజు గారు ఆశయాల్ని, అల్లూరి సీతారామరాజు గారు ఆశయాల్ని వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్. అందరూ వర్షాకాలంలో అల్లూరి సీతారామరాజుకి ధన్యవాదాలు అర్పించేస్తున్నాను. మనం ఇవాళ సీతారామ అప్పటి రోజుల్లో మన తాతల ముత్తాతల కాలంలో స్వేచ్ఛ ఉండేది కాదు. పెంచి అప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మీలాంటి మనవలు మనవరాళ్ళు కుటుంబంలో ఉన్న అగ్గిరాజు కేంద్రీకరించినటువంటి మైసూరు కార్యక్రమాన్ని క్లాస్
ఫోటో కావాలి అక్కడ వీడియో కొప్పల్లో ఉన్నాను సార్ చెప్పుకుంటా ఫోన్ చేస్తాను చెన్నైనా ఏమరా ఆగాగు సీతారామరాజు 1897 జూలై 4 1924 మే 7 భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహాజ్వాల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం భగవంతుగా ఈ నాటు ఇండియాని అన్ని కాదు ప్రథమ పాత్ర ఆయన పోషించినా సరే పాలు పొంగొచ్చేటప్పుడు చివరికి వచ్చినాక పొంగుతుంది చూడండి. ఆ పొంగేది బాగా కనిపిస్తుంది కానీ అప్పటి వరకు కింద హీట్ అంతా భరించింది కనిపిస్తుంది. ఆ విధంగా సీతారామరాజు గారు అనగారిపోయినట్టు ఆయన పెద్దగా బయటికి రాలేదు. ఏ విషయంలో అయినా సరే సీతారామరాజు గారిని మన పిల్లలకి బాధితరాల వారికి తెలియాలంటే మన ఇంట్లో ఒక ఫోటో పెట్టుకోవడం, ఆ విధంగా ఒక గాంధీ గారి ఫోటో పెట్టుకున్నట్టు సీతారామరాజు గారి ఫోటో కూడా పెట్టుకోవడం, ఆ విధమైన చర్యలు తీసుకుంటే ముందు భావితరాలకి సీతారామరాజు గురించి తెలుస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కొప్పోలు గ్రామంలోని బీవీఆర్ హై స్కూల్ నందు అల్లూరి సీతారామరాజు గారి నాటక మండలి వారి ఆధ్వర్యంలో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు పిల్లలకు ఉచిత నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, అట్టలు ఇలాంటివి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఈ నాటక మండలి వారు ఇది 2వ సంవత్సరం ఇలా చేయడం. భవిష్యత్తులో ముందు శాశ్వతంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఉండాలని చెప్పి చేస్తున్నాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటే ఆయన ఈ భూమి మీద కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నప్పటికీ ఆయన చేసిన త్యాగం, స్వతంత్ర పోరాటం భవిష్యత్ తరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా ఉంది. అతను ఆ 27 సంవత్సరాల్లో భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులకు ఆదర్శప్రాయంగా నిల్చున్నటువంటి వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాల్లో మనం పాల్గొనటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారికి మనం అందరికీ భవిష్యత్ తరాల్లో అందరికీ ఆయన గురించి తెలియాలి అంటే గతంలో కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకున్న విషయం ఏంటంటే ఆయన జయంతికి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకున్నాము. అదేవిధంగా ఆయన విగ్రహాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలని చేస్తుంది. ఆ సంక్షేమ పథకాల్లో ఒక్క పథకానికైనా సరే అల్లూరి సీతారామరాజు గారి పేరును పెట్టాలని చెప్పి కూడా మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి మాకు కాటరగడ్డ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మోడిపేట నాగరాజు గారు, వీరగంధం శ్రీను గారు, కొండరాజు రమేష్ గారు, ఇట్లా యజు రంజిరెడ్డి గారు, అదేవిధంగా మాతోటి చేసినటువంటి హీరోయిన్ గారు అయినటువంటి యశోద గారు కూడా ఆమె కూడా చాలా మాకు కోఆపరేషన్ చేశారు. నాటక మండలి వారి అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ స్కూల్లో మాకు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి యోగిరాజు వెంకటేశ్వర మాస్టర్ గారు, రమణయ్య మాస్టర్ గారు, అదే మిగతా ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఈ కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించారు.
అదేవిధంగా మేము చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలకి ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్. తెలుగు బిడ్డ, బ్రిటిష్ వారిని బెదిరించిన భారతీయుడు, మన్యం మధ్య పుట్టిన గండర గండుడు, ఎన్ని శోభన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఈరోజు కొప్పోలు బీవీఆర్ హై స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అల్లూరి సీతారామరాజు నాట్య మండలి వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా స్కూలు యాజమాన్యం సహకరించినందుకు వారందరికీ నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా తదితరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ